నమస్కారం. సిటీ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రామచారి. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగర శివార్లలోని గాయత్రి గోశాలలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్తీక వనభోజన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కర్నూలు నగర శివార్లలోని శ్రీ గాయత్రి గోశాలలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కార్తీక వనభోజన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తమ కుటుంబం నిరంతరం అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ గోమాత సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. గోమాతకు సేవ చేయటం వల్లే తనకు మానసిక ప్రశాంతతో పాటు జీవితంలో అంతా మంచి జరుగుతోందని తెలిపారు. ఇటీవల తనకు ఒక పెద్ద సమస్య వచ్చిందని, అది గోమాత ఆశీస్సులతో తొలగిపోయిందని వివరించారు. తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తనకు జీవితంలో ఎలా ముందుకు సాగాలన్న దానిపై ఒక బాట చూపించారని, దానిని తాను అనుసరిస్తున్నానని వెల్లడించారు. ఆయన చూపిన దారి వల్లే తాను రాజకీయంగా, పారిశ్రామికవేత్తగా విజయవంతంగా కొనసాగుతున్నానని వెల్లడించారు. కర్నూలు నగరంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తన తండ్రి టీజీ వెంకటేష్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించారని, వాటిని స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా ముందుకు సాగుతున్నానని వెల్లడించారు. ఇందులో భాగంగానే శ్రీనివాసనగర్లో సాయిబాబా ఆలయానికి సంబంధించి ఒక నిర్మాణానికి సంబంధించి 10 లక్షల రూపాయలు, నగరంలోని మార్వాడి సామాజిక వర్గానికి చెందిన పాఠశాలకు 1,50,000 రూపాయలను తమ గ్రూపు తరపున విరాళంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్యవైశ్యులందరూ సేవా కార్యక్రమాలు చేసేందుకు తమ పిల్లలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా సేవా కార్యక్రమాలు చేసేందుకు మొట్టమొదటిగా ముందుకు వచ్చేది ఆర్యవైశ్యులే అని ఎన్నో సందర్భాల్లో నిరూపించారని ఆయన వెల్లడించారు. ఇక రాజకీయంగా మంత్రి అయిన తర్వాత తనకు కేటాయించిన పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ రాష్ట్రానికి ముఖచిత్రం లాంటిదని ఆయన వెల్లడించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ప్రకటించారని, ఆ దిశగా అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఓరవకల్లు వద్ద ఇండస్ట్రియల్ హబ్లో పరిశ్రమలు రానున్నాయని, వాటిలో ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా తాను అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని, అయితే ప్రతిభ ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే ఓర్వకల్లు వద్ద ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి 2,800 కోట్ల రూపాయలు వచ్చాయని, ఈ ప్రాజెక్టు పూర్తయితే 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే ఓర్వకల్లు వద్ద డ్రోన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని ఆయన తెలిపారు. ఆర్యవైశ్యుల ఐక్యతను చాటేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు తన వంతు కృషి చేశానని ఆయన వెల్లడించారు. ప్రాచీన కాలం నుంచి చాలా సామాజిక వర్గాల్లో మత మార్పిడులు జరిగాయని, కానీ ఆర్యవైశ్య సామాజిక వర్గంలో మాత్రమే మత మార్పిడులు జరగకుండా పద్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నారని వెల్లడించారు. స్వాతంత్రం వచ్చాక కొన్ని సామాజిక వర్గాలు తమకు సంబంధించిన వ్యాపారాలను నిర్వహించి ధనమదంతో వేధింపులకు గురి చేశారని వివరించారు. 35 సంవత్సరాల క్రితం కర్నూలు నగరంలో కూడా ఆర్యవైశ్యులను వేధింపులు ఉండేవని, కానీ తన జోక్యంతో వాటికి ఫుల్ స్టాప్ పడిందని తెలిపారు. తాను జోక్యం చేసుకున్న తర్వాతే ఆర్యవైశ్యులను గౌరవించే సంస్కృతి ప్రారంభమైందన్నారు. అలాగే తమకు సంబంధించిన ఆలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండకుండా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గతంలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్యుల హక్కుల సాధనా సమితి ద్వారా ప్రయత్నం చేశారని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటుకు ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అవి ప్రారంభం కాలేదని వెల్లడించారు. ఆర్యవైశ్యులకు ఆత్మ గౌరవంతో పాటు వ్యాపార పరంగా, ఉద్యోగ అవకాశాల పరంగా తమ వంతు సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ గోమాత సేవలో ముందుకు సాగాలని వివరించారు. గోమాతకు సేవ చేయటం అంటే తల్లికి సేవ చేసినట్లేనని ఆయన వెల్లడించారు.
కర్నూలు నగరంలో 900 నుంచి 1000 గోమాతలను తీసుకువచ్చి గోశాలలో పోషణ చేస్తున్నారని, ఇది రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి తన కుమారుడు టీజీ భరత్ ఆయన మిత్రులకే సాధ్యమైందని వివరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరవలేందన్నారు. అనంతరం కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బహుమతులను అందజేశారు. అలాగే కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారందరికీ ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సామాజిక వర్గం ప్రముఖులు పాల్గొన్నారు. అన్ని కులాల కన్నా గొప్పదైన సంస్కృతిగా నిలబడిపోయింది. అది మన పెద్దల త్యాగం. మిత్రులారు, మీ అందరికి తెలియజేసేది ఏమంటే, ముందు ఆత్మగౌరవం ముఖ్యము. ఆత్మగౌరవాన్ని మీకు ఇవ్వగలిగాం. మరి వ్యాపార పరంగా ఏమన్నా సేవలు కావాలంటే చేయటం జరుగుతున్నది. ఉద్యోగాల్లో మన వాళ్ళు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు ముందు మన వాళ్ళకి ఇస్తున్నాం. గోమాత మనకు ముఖ్యం. మన హిందూ ధర్మం. గోమాతను కాపాడుకుంటే మనం మన తల్లిని కాపాడుకున్నట్ల. ఎందుకంటే తల్లి పాలు లేనప్పుడు గోమాత పాలే ఇస్తారు. గోమాతను మనం కాపాడుకోవాలి. ఆ గోమాతను కూడా ప్రాబ్లీ రాష్ట్రంలో 900 నుంచి 1000 గోవుల్ని పెంచుకోవటము, దాన్ని చూసుకోవటం భరత్ వారి స్నేహితులకే అయింది, కానీ ఇక్కడ కావడం కష్టం అని తెలియజేస్తున్నాను. ఇటువంటి ధర్మ కార్యక్రమాలు చేసేదానికి మీ అందరూ సహకరిస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది తర్వాత పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా ఈ సోషల్ యాక్టివిటీస్ లేకపోతే కళాక్షేత్రంలో కానీ ఇవన్నిట్లో కూడా పిల్లల్ని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే బిజీ వరల్డ్లో వాళ్ళు ఎంతసేపు ఫోను, లేకపోతే వాళ్ళకి మార్క్స్ రావాలా 99% లేకపోతే 99.99% రావాలా, ఆ ప్రెషర్లో ఉండి వాళ్ళు అసలు ఇవన్నీ మిస్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు టైం ఇవ్వండి దీనికి కానీ, పిల్లలకి స్పోర్ట్స్లో కానీ ఇవన్నిటినీ కూడా చేస్తేనే ఆ పిల్లవాడు హీ మోల్డెడ్ వెరీ వెల్. అలాగే మన సంఘాలు, ఆర్యవైశ్య సంఘాలు అన్నీ కూడా మీకు తెలుసు. ఏ రకంగా ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే, అంటే ఏదైనా డివాస్టేషన్ వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినా, లైక్ సే మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినా, అంతకుముందు మనకి 2009లో ఫ్లడ్స్ వచ్చినా ఎవరు ముందుకు వచ్చి సేవ చేశారు తెలుసా అండి? మన ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ ఫస్ట్ వచ్చేది మనమే. ఫుడ్డు ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత మన పైన, అంటే మనం పర్సనల్గా తీసేసుకుంటాం. సో సేవ చేసే దాంట్లో ఫస్ట్ మనం వచ్చి మనల్ని చూసి చాలా మంది నేర్చుకుంటుంటారు, మనల్ని చూసి చెయ్యాలనే ఆలోచన అనేది వస్తుంటుంది. సో నిజంగా ఇట్లా ఆర్గనైజేషన్స్లో అందరూ ఎవరైతే చేస్తుంటారో ప్రజలకి, అంటే ఆర్యవైశ్య సోదరులకి సేవ చేస్తుంటారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే దాని నుంచి పెద్ద రిటర్న్ కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేయాలనో అది కాదు, మంచి పేరు రావాలా, బాగా చేయాలనే ఉంటుంది. సో వాళ్ళు కూడా మీరు మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అదే నేను పదే చెప్పడము. తన పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని 1వ వార్డులో పర్యటించిన ఆయన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1వ వార్డు పరిధిలోని చిదంబరరావు వీధి, ఖండేరీ ప్రాంతాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్తు స్తంభాలు, వైర్ల సమస్యలను ప్రజలు మంత్రికి తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులకు సమస్యలను నమోదు చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ తెలిపారు. వీధుల్లో పందుల బెడద ఎక్కువగా ఉందని పలువురు తెలియచేయగా పరిష్కరించాలని హెల్త్ ఆఫీసర్కు ఆదేశించారు. దీంతో పాటు కుక్కల సమస్యను కూడా మహిళలు మంత్రి టీజీ భరత్కు తెలిపారు. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకోవాలని ఆదేశించామని, వేగంగా స్పందించి ప్రజలకు కుక్కల నుండి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రమాదకరమైన విద్యుత్తు స్తంభాలు తొలగించాలని, విద్యుత్ వైర్లను సరిచేయాలని తెలిపారు. దీంతో పాటు ప్రతి వీధిలో ఉన్న గుంతల రోడ్లన్నిటినీ మర్చిపోకుండా పూడ్చాలని ఆదేశించారు. చిదంబరం వీధిలో పురాతనమైన బిల్డింగ్ ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిని వెంటనే పరిశీలించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిపారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.
టిడ్కో గృహాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఓ లబ్ధిదారుడి వినతికి సమాధానమిచ్చారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలని మంత్రి మహిళలకు సూచించారు. మంత్రి పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, మున్సిపల్ అధికారులు, తెదేపా కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, అయితే ప్రతిభ ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో రూపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బలిజ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూపా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేద బలిజ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పేద బలిజ విద్యార్థులకు సంస్థ తరపున ఆయన ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు తులసి రామచంద్ర ప్రభు, రామకృష్ణ, చంద్రబాబు, కోనేటి వెంకటేష్, శ్రీనివాసులు, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, బలిజ సామాజిక వర్గంలో ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దల ఆధ్వర్యంలో ఉపకార వేతనాలను పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. ఈ ఉపకార వేతనాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను తెలియచేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన సమస్యల పరిష్కారానికి తన వంతుగా సహకారం నిరంతరం అందిస్తానని వివరించారు. సమస్యలను తన దృష్టికి తీసుకురావటమే కాకుండా వాటిని పరిష్కరించేంత వరకు ఫాలో అప్ చేసుకోవాల్సిన బాధ్యత సంస్థ ప్రతినిధులపై ఉందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. తనకు కేటాయించిన పరిశ్రమల శాఖ రాష్ట్రానికి ముఖచిత్రం వంటిదని, తన శాఖ ద్వారా పరిశ్రమల ఏర్పాటుతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా తాను అవకాశాలను కల్పిస్తానని, అయితే ఉద్యోగాలు మాత్రం ప్రతిభ ఉన్నవారికి మాత్రమే వస్తాయని వెల్లడించారు. ఓర్వకల్లు వద్ద ఉన్న పారిశ్రామిక వార్డులో పరిశ్రమలు త్వరలో ఏర్పాటు కానున్నాయని, వాటిలో ఉద్యోగ అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కులంలో ఉండే ఇష్యూస్ కానీ సబ్జెక్ట్స్ కానీ డిస్కస్ చేసి ఇట్లా కుల పెద్దల దగ్గరికి తీసుకోపోతే ఇష్యూస్ని బయటికి తీసుకుని వచ్చేదానికి ఒక వేదిక ఉంటుందన్నమాట. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తుంటా ప్రతిసారి. స్కాలర్షిప్ ఎవరైతే మంచిగా స్కాలర్షిప్ తెచ్చుకొని వాళ్ళకి సపోర్ట్ చేసే దాంట్లో కుల పెద్దలు, ఇక్కడ ఉండే ఆర్గనైజర్స్ అందరూ కూడా కలిపి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతోంది. సో ఇట్లాంటివి ఇది ఒక వేదిక టు షోకేస్ యువర్ టాలెంట్ కూడా. ఇప్పుడు కొన్ని చోట్ల అసలు అవకాశం కూడా ఉండదన్నమాట. ఆ టాలెంట్ ఎవరు ఎట్లాంటి వాళ్ళని ప్రజలకు కూడా తెలిసేదానికి, మీలో ఉండే వాళ్ళకి తెలిసేదానికి ఒక పెద్ద అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవాలనేదే నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పేది. నగరంలో స్థిరపడిన బెంగాలీల సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు యునైటెడ్ క్లబ్లో బెంగాలీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాళికామాత పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యునైటెడ్ క్లబ్లో నగరంలో స్థిరపడిన బెంగాలీ రాష్ట్రానికి చెందిన వారు ఏర్పాటు చేసిన కాళీమాత పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళీమాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ బెంగాలీలను ఉద్దేశించి మాట్లాడుతూ, కర్నూలు నగరంలో స్థిరపడిన బెంగాలీ రాష్ట్రానికి చెందినవారు తాము ఇతర రాష్ట్రానికి చెందిన వారని భావించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కర్నూలు నగరంలో వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు తాను అవసరమైన కృషి చేస్తానని వెల్లడించారు. బెంగాలీయుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. కాళీమాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఇష్యూస్ ఏమైనా వస్తే వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ. సో టెన్షన్ కావాల్సిన వల్ల మీరు ఏదో అవుట్ సైడర్స్ అనుకునే పని లేదు. ఇక్కడ ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. జాబ్ करो कोई अलग नहीं देखते बोलूं मैं हम भाई काली माता का भी కాళికామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఉన్న
కాళికామాత ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వన్ టౌన్ రాంబొట్ల దేవాలయం వద్ద ఉన్న కాళికామాత ఆలయంలో కాళికామాతకు జరిగిన పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శివశక్తి మధు, 4వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఊట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళికామాత అమ్మవారికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కాళికామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పెద్దపాడు రహదారిలో ఉన్న తాజ్ ఫంక్షన్ హాలులో జరిగిన మాజీ కార్పొరేటర్ దండు శేషు యాదవ్ కుమార్తె హిమజా రశ్మి, చెన్నకేశవ యాదవ్ల వివాహ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెద్దపాడు రహదారిలో ఉన్న తాజ్ ఫంక్షన్ హాలులో జరిగిన మాజీ కార్పొరేటర్ దండు శేషు యాదవ్ కుమార్తె హిమజా రశ్మి, చెన్నకేశవ్ యాదవ్ల వివాహ వేడుకలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. నాలుగో వార్డులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అభిమానులు ఏర్పాటు చేసిన ఆయన బర్త్డే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సల్మాన్ ఖాన్ బర్త్డేకు సంబంధించిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.